ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. టీటీడీ ఈవో శ్యామలారావు గారు ప్రెస్ మీట్ పెట్టి మనందరికీ కూడా 4 ముఖ్యమైన విషయాలు అయితే ఇప్పుడే చెప్పడం జరిగింది. నేను వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. అయితే మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ తిరుమల స్వామివారికి సంబంధించింది తెలుసుకోగలరు. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా ఈవో శ్యామలా గారి యొక్క ప్రెస్ మీట్. ఇది మీకు కావాలి అంటే మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే తప్పకుండా మీరు చూడగలరు ఫుల్ వీడియోని. అయితే ఆయన ఏం చెప్పారు అంటే అక్టోబర్ 4 నుంచి 12వ తారీఖు వరకు తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ టైంలో భక్తులు ఎవరైనా కానీ తిరుమల కొండపైన రావాలి అనుకుంటే మొత్తం మీద మీ అందరికీ కూడా 1,30,300 రూపాయల దర్శన టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అవి ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి. దాదాపు 1,30,000 నుంచి 1,32,000 ఎస్ఈడి 300 రూపాయల దర్శన టికెట్లు అయితే భక్తులు బుక్ చేసుకోవడం జరిగిందండి. ఈ విషయం అయితే ఆయన చెప్పడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకి 24,000 సర్వ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలో మీ అందరికీ అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ విషయం కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఈ 10 రోజుల బ్రహ్మోత్సవాల సమయంలో అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఎన్ఆర్ఐలు, చంటి పిల్లల దర్శన టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఆయన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇక మీరందరూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఎటువంటి టికెట్ లేని వాళ్ళు తిరుపతి వచ్చి ఈ 24,000 టోకెన్లు అందుబాటులో ఉండబోతున్నాయి కాబట్టి వచ్చి ఈ టోకెన్లతో స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ టోకెన్లు అనేవి తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు తప్పకుండా ఈ టోకెన్లు తీసుకోవచ్చు. నేను మరలా చెప్తున్నాను, 300 రూపాయల దర్శన టికెట్లు 1,32,000 గతంలోనే విడుదల చేయడం జరిగింది. 24,000 సర్వదర్శన టోకెన్లు రోజు కూడా కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడిగేయండి. అలాగే ఈ అక్టోబర్లో కొన్ని పర్వదినాలు, విశేష పర్వదినాలకు సంబంధించి ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ నెలలో మీ అందరికీ కూడా ఏ పండుగలు తిరుమల కొండపైన సెలబ్రేట్ చేస్తారు, నిర్వహిస్తారో మీకు చెప్తున్నా చూడండి. అక్టోబర్ 1న కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబర్ నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. చూడండి, వాళ్ళు చెప్పారు. అక్టోబర్ 2న మహాలయ అమావాస్య, అక్టోబర్ 3న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, అక్టోబర్ 4న ధ్వజారోహణం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అక్టోబర్ 8న శ్రీవారికి గరుడ సేవ, 9న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 11న రథోత్సవం, అలాగే 12వ తేదీన శ్రీవారికి చక్రస్నానము, 13న శ్రీవారి భాగ్ సవారి ఉత్సవం, 28న సర్వ ఏకాదశి, 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం. చూశారు కదండి, ఇవన్నీ కూడా తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి పర్వదినాలు ఈ నెల అక్టోబర్లో. అలాగేనండి మన అడిషనల్ ఈవో గారు మనందరికీ కూడా ఒక ముఖ్యమైన కొన్ని విషయాలు అయితే షేర్ చేయడం జరిగింది. అడిషనల్ ఈవో గారు అయినటువంటి వెంకయ్య చౌదరి గారు ఈరోజు మంగళవారం రోజున అన్నప్రసాదానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనందరితో ప్రెస్ రిలీజ్ ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. ఆయన ఈ నెల అక్టోబర్ 8వ తారీఖున మీ అందరికీ తెలుసు గరుడ సేవ ఉంది. గరుడ సేవ రోజు లక్షల మంది తిరుమల కొండపైకి చేరుకున్నప్పుడు అన్న ప్రసాదం కౌంటర్లలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు అన్న ప్రసాదం అనేది సౌకర్యంగా అందుబాటులోకి వచ్చేలాగా ఆయన చూడవలసిందిగా, వాటికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అని కూడా ఆయన వారి యొక్క టీంతో సమావేశమయ్యి అన్ని ప్రిపరేషన్స్కి సంబంధించి పదార్థాలు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే రొటీన్ ప్లాన్, కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, వేరే విభాగాలతో ఎటువంటి సపోర్ట్ కావాలో అన్నీ తీసుకోవాల్సిందిగా వాటికి సంబంధించిన అన్ని ప్లాన్స్ కూడా వారు తీసుకున్నారండి. సో ఈ విధంగా చూస్తే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల కొండకి చేరుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు తప్పకుండా మీ అందరికీ కూడా హెల్ప్ చేస్తారండి. ఇందులో అయితే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా టీటీడీ వారు మనకు ముందుకు తీసుకొస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన సమాచారాలు. ఓకేనా? ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నవంబర్, డిసెంబర్, జనవరి నెలకు సంబంధించి ఏమైనా మీకు డౌట్లు ఉంటే తప్పకుండా అడగవచ్చు. ఓకేనా? రోజు మన ఛానల్లో ముఖ్యమైన వీడియోలు అన్నీ కూడా ఉదయం 11:30 లోపల మీకు ఒక వీడియో వస్తుంది. సాయంత్రం 7:30 లోపల మరొక వీడియో వస్తుంది. రోజు మన ఛానల్ ఫాలో అవుతే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తాయి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.